శివాజీ ఛత్రపతి మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన శ్లోకా స్కూల్లో జయంతి ఆ యొక్క మహానుభావుడి యొక్క ఉత్సవాలు జరుపుకోబోతున్నాము. ముందుగా గౌరవనీయులైన చైర్మన్ సార్ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేడం గారికి, వైస్ ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే నాతోటి ఉపాధ్యాయులకు, తోటి బాలబాలికలకు శివాజీ ఛత్రపతి మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే పేరు చెప్పగానే ప్రతి ఒక్కరి హృదయంలో ఆ బ్లడ్ అనేది ఉడుకుతా ఉంటుంది. ఇందాక మన దీక్షిత్ సార్ చెప్పినట్టు ఆ యొక్క నినాదంలోనే అందరికీ గూస్ బంప్స్ అనేది వచ్చాయి. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చాయి. ఆ విధంగా ఆయన పేరు చెప్తేనే వేరే దేశాల వాళ్ళకు వణుకు పుట్టించేవారు అన్నట్టు. అలాంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. సో ఈ యొక్క శుభదినాన భారతదేశ చరిత్రలో స్వర్ణక్షరాలతో లిఖించబడినటువంటి మహానాయకుడు, ధర్మం, ద్వేషం, దేశభక్తి, న్యాయం అనే విలువలతో ప్రతీక అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహావీరుని యొక్క హృదయపూర్వక వందనాలు. శివాజీ మహారాజ్ అంటే కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఆయన ఒక యువ పురుషుడు, అణచివేతకు ఎదురుగా నిలబడ్డ విప్లవ శక్తి, స్వతంత్రానికి నాంది పలికిన భారత మాత ముద్దు ప్రియుడు. 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19న జన్మించినటువంటి శివాజీ మహారాజ్ తల్లి జీజాబాయి నుండి ధర్మ బోధన, గురువు దాదాజీ కొండాదేవ్ నుండి యుద్ధ నైపుణ్యాలు నేర్చుకొని చిన్న వయసులోనే స్వరాజ్య స్థాపన లక్ష్యంగా జీవితం అంకితం చేసినటువంటి వ్యక్తి. అతని జీవనమంతా ఒకటే, ఏంటంటే స్వరాజ్యం నా జన్మ హక్కు. అతి చిన్న సైన్యంతో, అపారమైనటువంటి ధైర్యంతో మహా సామ్రాజ్యాలను సైతం తలవంచేలా చేసినటువంటి యోధుడు శివాజీ మహారాజ్. గెరిల్లా యుద్ధ విధానాన్ని మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి, అన్యాయానికి లొంగని అజేయ సేనాధిపతి. శివాజీ మహారాజ్ గారి పాలనలో మహిళలకు గౌరవం ఎలా ఉండాలో నేర్పించినటువంటి వ్యక్తి, అన్ని మతాలకు సమానత్వం చేసినటువంటి వ్యక్తి.